జై శ్రీమన్నారాయణ. ముందుగా భగవద్బంధువులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శివరాత్రి రంగానే ధర్మ సందేహాలు ఉంటాయి. ఎవరు ఏం చేయాలని దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. శివరాత్రి అంటే ముఖ్యంగా 3: 1 ఉపవాసము, 2 జాగరణ, 3 శివనామస్మరణ అర్చనలు. ఇప్పుడు ఇవి ఎవరెవరు చేయాలి, ఏమేమి చేయాలని దాని గురించి తెలుసుకుందాం. ముందుగా ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు శివరాత్రి ముందు రోజు అంటే ముందు రోజు సాయంత్రం అల్పాహారం, సాత్వికమైనటువంటి స్వల్పంగా భోజనం చేసి అల్పాహారం చేసి అప్పటి నుండి తెల్లవారు పొద్దున్నే పూర్వమే లేచి నిత్యకృత్యాలు నేర్చుకొని స్నాన సంధ్యానుష్ఠాలను నెరవేర్చుకొని ఆ రోజు మొత్తము కూడా పాలు పండ్లతోటే ఉండి మర్నాడు తెల్లవారుజామున మళ్ళా స్నానం చేసి దేవునికి నైవేద్యం చూపించి మనం ఉపవాస విరమణ చేయవచ్చు. ఇది ఉపవాసం. ఎవరెవరు చేయాలి? 8 సంవత్సరాల లోపు పిల్లవాళ్ళు చేయకూడదు. 80 సంవత్సరాల పైబడిన వాళ్ళు చేయకూడదు. గర్భవతులు చేయకూడదు. తర్వాత ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారు కూడా చేయరాదు. ఇది గమనించాలి. అయితే ఈ అర్చనలు వీలైతే దేవాలయంలో ఉన్నటువంటి దగ్గర శివాలయాలలో విశేషణ అభిషేకము అర్చన చేయించుకోండి. పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం జరుపుతారు. కళ్యాణంలో పాల్గొనండి, జాగరణ చేయండి, భజనలు చేయండి, కీర్తనలు చేయండి. నిత్యము శివనామ స్మరణలతో గడపండి. ఇలాంటి అన్య విషయాల మీద మనసు పెట్టకండి. భక్తులతోటి సమూహంగా ఏర్పడి భజనలు, అక్కడ ఆధ్యాత్మికమైన వైదిక పురాణ ఇతిహాస గాథలను స్మరించుకుంటూ గడపండి. అందుకోసమే మనం యొక్క మనసు భక్తితో నింపి ఉండి ఆ శివనామస్మరణం చేయడం వల్ల ఆ యొక్క జాగరణ ఫలితం మనకు ఉంటుంది. తద్వారా ఐశ్వర్యం ఈశ్వరాది ఏమంటారు, ఐశ్వర్యం మనకు కలుగుతుంది. గమనించాలి. ఈ విధంగా ఈ నియమాలతో పాటించి శివరాత్రి మనం ఉపయోగించుకొని నియమ నిష్టలతో పాటించినట్లయితే శివ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.